హాయ్ ఆల్. ఇవాళ మనం ప్రైజ్ యాక్షన్ బట్టి ఒక ఎంట్రీ తీసుకున్నాక ఎలా ఎగ్జిట్ అవ్వాలి అన్నది ఆ, ఇవాళ నేర్చుకుందాం. బేసికలీ మీరు చూస్తే ఇక్కడ మార్కెట్లో మనకి ఇవాళ జూలై 23 గ్యాప్ డౌన్ అయింది మార్కెట్. అంటే ముందు రోజు ఏమొచ్చి ఇక్కడ క్లోజింగ్ అయింది, ఇవాళ ఓపెనింగ్ ఏమొచ్చి ఇక్కడ అయింది. అయ్యాక మనకేం చూసాం, ఒక గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది? ఇంతవరకు వెళ్ళి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, దీన్ని విక్ అంటారు, దీని బాడీ ఆఫ్ ద క్యాండిల్ అంటారు. కిందకు కూడా కొంతవరకు వెళ్ళింది, కానీ బయ్యర్స్ ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ పై వరకు వెళ్ళింది. మళ్ళీ సెల్లర్స్ పుష్ చేసేసరికి ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, నవ్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇంత గ్యాప్ డౌన్ అయ్యాక మేము బై చేయాలా సెల్ చేయాలా తెలియదు, తీరా చేశాక ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో తెలియదు. దానికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను వాడుతున్న ట్రేడింగ్ వ్యూ, అందులో మనకి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని ఒకటి ఉంటుంది, లక్సాల్గో ద్వారా. అది మీరు అప్లై చేసుకోండి సింపుల్గా. ఓకే, చేసుకుంటే మీకు ఇంకే చేంజెస్ ఏమి పెద్దగా చెప్పను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్లూ ఏరియాలన్నీ కూడా సపోర్ట్ జోన్స్. డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, దాని డీటెయిల్స్లోకి చాలా పెద్ద వీడియో అయిపోద్ది. ఈ రెడ్ ఈ ఏరియా షేడెడ్ ఏరియా పైన ఉన్న బ్రౌన్ కలర్ కైండ్ ఆఫ్ అవన్నీ కూడా రెసిస్టెన్స్ జోన్స్. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీవియస్ వీక్లో ప్రీవియస్ డే లోజు అవి అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మీకు గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడి నుంచి మీరు చూసారో సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అంటే 9:30 అయ్యేసరికి ఈ క్యాండిల్ అయిపోద్ది. అయిపోయాక మీరు అది సపోర్ట్ తీసుకుందన్న విషయం మీకు అర్థమైంది. అయ్యాక తర్వాత క్యాండిల్ కూడా వెయిట్ చేస్తే బెటర్, ఎందుకంటే ఇంత గ్యాప్ డౌన్ అయింది కాబట్టి. నెక్స్ట్ క్యాండిల్ 9:30 నుంచి 9:45, అది మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళా సపోర్ట్లోకి వచ్చి మళ్ళా సపోర్ట్ నుంచి బయ్యర్స్ సపోర్ట్ చేస్తే పైకి వెళ్ళి అండ్ ఇట్ క్లోజ్ ఇన్ రెడ్. కానీ ఈ జోన్ లోపలికి వచ్చి క్లోజ్ అవ్వలేదు, ఈ జోను సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత మీరు చూస్తే ఇది వెరీ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇక్కడ మీరు బాడీ ఆఫ్ ద క్యాండిల్ చూడండి ఎంత పెద్దదో, విక్ దానికి ఎంత చిన్నగా ఉందో. అది ఏం చెప్తుంది అంటే, మొమెంటం ఉంది, బయ్యర్స్ ఉన్నది, స్ట్రెంగ్త్ ఉంది బయింగ్లో. సో ఈ క్యాండిల్ చూశాక నేనైతే ఇక్కడ బైలోకి వెళ్తాను. అంటే 10కి 10:15కి నేను బైలోకి ఎంటర్ అయిన వాడిని. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే బాడీ ఆఫ్ ద క్యాండిల్స్ చూడండి అలా చిన్న చిన్నగా అయిపోయి గీతలు ఎక్కువ విక్స్ ఎక్కువైపోతున్నాయో, అది మీకు ఇక్కడికి వచ్చేసరికి డోజీలా అయింది. ఎప్పుడైతే మీకు అలా డోజీలా అవుతుందో మీరు ఇమీడియట్గా ఆ పాయింట్లో ఎగ్జిట్ అయిపోవడం ఉత్తమం. వెయిట్ చేయకండి, కావాలంటే రీఎంట్రీ చేసుకోవచ్చు ఇన్ కేస్ పైకి ఫర్దర్గా వెళ్తే. ఓకే, నేను దానికి ఒక ఇండికేటర్ కూడా తయారు చేసుకున్నాను, నా అంతటా నాది, నేను వాడేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఒక బై సిగ్నల్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చింది బై సిగ్నల్. సో ఇచ్చాక ఇంతవరకు ఎగ్జిట్ ఇవ్వలేదు, అంత మాత్రం నేను ఒక ఆప్షన్ బయ్యర్గా ఇంతవరకు వెయిట్ చేస్తే నేను వచ్చిన ప్రాఫిట్ పోను, నష్టాల్లోకి పోతాను. సో నేనేం చేస్తానంటే, ఇక్కడ ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ రెసిస్టెన్స్లోకి ఎంటర్ అయిందో జాగ్రత్త పడతాను. ఈ డోజీలా కానీ ఈ ముందు క్యాండిల్ చూసినా సరే నేను వెంటనే నా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తాను. ఆ నెక్స్ట్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తాను. ఇది మీరు ప్రైజ్ యాక్షను. వీటి ద్వారా వెదర్ మీకు ఆ ఎస్ఎంసీ సపోర్ట్ ఆ లైన్లు ఉన్నా లేకపోయినా కూడా మీరు బాడీ ఆఫ్ ద క్యాండిల్ విక్స్ ఫార్మేషన్ బట్టి ఎంట్రీ తీసుకోవడం, ఎగ్జిట్ తీసుకోవడం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.